వైజాగ్లో ఉండేటటువంటి మాణిక్యం సిఓసి అనేటటువంటి ఆయన, మాణిక్యం మరి పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఈయన కూడా బోధించేదేంటి? అదే బోధించేది అదే. నువ్వు యెహోవా సాక్షి అంటే నేను కాదన్నాడు. యూట్యూబ్లో ఉంటుంది చూడండి. నువ్వు యెహోవా సాక్షివా క్రైస్తవుడు అని అడిగితే నేను యెహోవా సాక్షిని అంటే నేను క్రైస్తవుని అంటాడు. కానీ ఇతను నోటితో ఒప్పుకోకపోయినా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నా అతను ఎవరంటే యెహోవా సాక్షి. ఏమండి, వీళ్ళందరితో ఒకటే బ్యాచ్. ఎందుకని వేరువేరుగా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న సిద్ధాంతం ప్రకారంగా వీళ్ళందరూ ఒకటే. ఇక మూడవది, మిర్యాలగూడ అనేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి భగవాన్ దాస్ అనేటటువంటి వ్యక్తి, ఈయన కూడా మాచవరం వచ్చాడు. ఈయన కూడా బొంకూరు జాన్ గారి శిష్యుడు. ఎందుకు ఈ యెహోవా సాక్షులంతా మాచవరం వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఎవరు పిలుస్తున్నారు, ఎవరు పెట్టిస్తున్నారు? యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళని మాచవరం పిలిచి మన పక్కన ఉన్నటువంటి మాచవరంలో మీటింగ్లు పెట్టించి ఆ పాస్టర్ గారు ఎవరు? వీళ్ళనే పిలిచి పెట్టిస్తున్నాడంటే ఆయన ఎవరు? ఆయన కూడా యెహోవా సాక్షే. కానీ ఎప్పుడు అలాగా క్రైస్తవునని అంటాడు. ఎందుకంటే యెహోవా సాక్షిని అంటే జనాలు ఒప్పుకోరుగా. మార్మన్స్ అంటే మిగిలిన వాళ్ళు పిలుస్తారా? పిలవరు కదా. మేము మార్మనైజాన్ని ప్రకటిస్తాం, మేము మార్మన్స్ అంటే ఎవరు పిలవరు, వాళ్ళని క్రైస్తవులని చెప్పుకోవాలి. అలాగే పరలోకపు తల్లి సంఘం అంటే వాళ్ళు ఎవరో పిలవరు, క్రైస్తవులని చెప్పుకోవాలి. అంటే వీళ్ళందరూ ఎవరంటే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు అని అర్థం చేసుకోవాలి. అరే నువ్వు ప్రతిసారి వీళ్ళనే పిలుస్తున్నావు, వాళ్ళకి నీకు మంచి లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి, ఏంటి సంగతి? వాళ్ళకి నీకు సంబంధం అసలు ఏ సంబంధం లేదు. మరి ఏంటిది? కేవలం వాక్యం చెప్పడాన్ని పిలిచానంతే. వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నావు నువ్వు అంటే వాళ్ళ సిద్ధాంతం నీకు నచ్చింది. ఏంటి వాళ్ళ సిద్ధాంతం? యెహోవా సాక్షి అంటే ఇంటర్నల్గా ఇన్క్లూడ్ అయ్యి యెహోవా సాక్షి అనేటటువంటి బోధ మన చుట్టుపక్కల ప్రాంతాల వరకు వచ్చింది. మిమ్మల్ని కూడా టచ్ చేయొచ్చు.